హలో ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజైతే మనం వచ్చేటప్పటికి హౌ టు యూజ్ ChatGPT. ఇప్పుడు ప్రజెంట్ ChatGPT అనేది పిల్లల 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 కాడి నుంచి పెద్దల వరకు బాగా డిపెండ్ అయ్యేది ఇప్పుడు ChatGPT అనేది. ఆ ChatGPTని ఎలా యూజ్ చేయాలి, ఏ రకంగా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మనకి మంచి అవుట్పుట్ అనేది ఇస్తుంది, ఇంకా ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలి, అవన్నీ ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్లే మాకు ప్రోత్సాహం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ ప్రోత్సాహం వల్ల ఈరోజు ChatGPT, రేపు జెమినై, అలాంటి మరికొన్ని వాటికి మేము ప్రొసీడ్ అవ్వడానికి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ ఫ్రెండ్స్, మనం ChatGPT యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే వస్తుంది, అప్పుడు మన ఫస్ట్ బేసిక్స్ నుంచి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్నే 1 minute ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఏరియా అనేది ఉంది కదా ఫ్రెండ్స్, మనకి 1 minute ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 1 minute ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఇప్పుడు అన్నాను కదా ఫ్రెండ్స్, అక్కడ డూడుల్ చేశాను కదా, ఆ ఏరియా అనేది ఇదిగోండి. ఇప్పుడు డాట్ పెట్టిన ఏరియా అనేది దాన్నే ప్రాంప్ట్ ఏరియా అంటాం ఫ్రెండ్స్. అక్కడ మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాంప్ట్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మనకు కావాల్సింది అడుగుతాము, అడిగిన దాన్ని బట్టి అది మనకిచ్చే అవుట్పుట్. సపోజ్ మన పిల్లల హోంవర్క్ ఉందనుకోండి, మనకి ఇచ్చిన క్వశ్చన్స్ని దాంట్లో పేస్ట్ చేస్తే దానికి తగ్గట్టు ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ అనేది నేను ఈరోజు చెప్తాను. ఫస్ట్, ప్రాంప్ట్ గివింగ్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ దానికి మనకి బాగా ఇంగ్లీష్ రావచ్చు ఉండాలి. సపోజ్ మనం ఒక క్వశ్చన్ అడుగుదాం. సపోజ్ మనకి ఒక డజన్ బనానాస్ కావాలి ఫ్రెండ్స్. ఆ డజన్ బనానాస్ని ఎలా స్పెసిఫై చేయొచ్చు, ఎలాంటి డజన్ బనానాస్ అయితే మన హెల్త్కి మంచివి, అంటే ఎలాంటివి తీసుకుంటే మంచిది, అవి బాగున్నాయా లేవా బయట నుంచి వస్తేనే తెలియాలంటే ఏమేమి కావాలో అడుగుదాం ఫ్రెండ్స్. దాన్నే మనం ఇంగ్లీష్లో ఎలా అంటాం, కెన్ యూ అంటే దాన్ని రిక్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనం దాన్ని ఎలా ఇంగ్లీష్లో అంటామో సేమ్ దాన్ని అనడమే, దాన్ని ఇక్కడ టైప్ చేయడమే ఫ్రెండ్స్. కెన్ యూ tell me some steps in verification of the buying of a dozen bananas. ఇప్పుడు ఇక్కడ ఈ యారో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆ ప్రాంప్ట్ ఏరియా పక్కన ఒక యారో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద నొక్కితే అది మన క్వశ్చన్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. దాని కింద మనకు అవుట్పుట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ టు వెరిఫై ద పర్చేజ్ ఆఫ్ ఏ డజన్ బనానాస్ యూ కెన్ ఫాలో ది. అప్పుడు మనం ఈ స్టెప్స్ అనేవి మనం ఫాలో అయితే అప్పుడు మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో కౌంట్ ది బనానాస్, అది వాళ్ళే ఇస్తారు. మళ్ళీ మనం ఒకవేళ కౌంట్ చేసుకుంటే 12 బనానాస్ అనే ఉండాలి. చెక్ ది క్వాలిటీ, లుక్ ఫర్ ఫ్రెష్ బనానాస్ వితౌట్ మేజర్ బ్రూసెస్, కట్స్ ఆర్ సైన్స్ ఆఫ్ స్పాయిలేజ్. బనానాస్కి ఎలాంటి కట్స్ ఉండకూడదు, సైన్స్ ఆఫ్ స్పాయిలేజ్ అంటే పాడైపోతే మనకి కుళ్ళిపోయినట్టు బ్లాక్ కలర్లో వస్తుంది కదా ఫ్రెండ్స్, అలా ఉండకూడదు. ఎన్ష్యూర్ దట్ దే ఆర్ నాట్ ఓవర్ రిపీ అన్లెస్ యూ స్పెసిఫికల్లీ వాంట్ రైప్ బనానాస్. అంటే
మనకి రైప్ బనానాస్ అంటే వగరుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొన్ని స్టార్టింగ్లోనే ఇంకా పండకుండా ఉంటాయి కదా రైప్ బనానాస్. వాటిని మనకు కావాలంటే తీసుకోవాలి, లేకపోతే పండిపోయిన వాటిని తీసుకోమంటుంది ఫ్రెండ్స్. వెరిఫై ద ప్రైస్, కన్ఫర్మ్ ద ప్రైస్. అది మనం ప్రైస్ అనేది మనం ఎలాగైనా బార్గెనింగ్ చేస్తాం కాబట్టి ఓకే. చెక్ ద వెయిట్. కొంతమంది అయితే సమ్ సెల్లర్స్ ఛార్జ్ బై వెయిట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఇది కొన్ని పాపులర్ సిటీస్లో అయితే వెయిట్ బట్టి ఇస్తారు, అవి క్వాంటిటీ బట్టి ఇవ్వరు. కాబట్టి అప్పుడు వెయిట్ చెక్ చేసుకోమంటున్నారు. ఒకవేళ 12 డజన్ ఆఫ్ ఒక డజన్ బనానాస్ ఇంత వెయిట్ ఉన్నాయి, అప్పుడు మనకి ఇంత కాస్ట్కి ఎన్ని బనానాస్ వస్తాయో అలా చెక్ చేసుకోమంటుంది. ఇన్స్పెక్ట్ ద రిసిప్ట్. ఒకవేళ మనకు రిసిప్ట్ ఇస్తే దాంట్లో అవన్నీ ఉన్నాయి, ఈ ఐటెం నేమ్, క్వాంటిటీ, ప్రైస్, డేట్ ఆఫ్ పర్చేస్ అవన్నీ ఉంటే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. కన్ఫర్మ్ పేమెంట్, ఇవన్నీ మనం చేస్తాము. కానీ దీంట్లో మనకి డిఫరెంట్గా ఇచ్చింది చూసారా, చెక్ ద క్వాలిటీ. అది మనం చెక్ చేస్తాం, కానీ ఎలాగా ఇంకా బెటర్గా చెక్ చేయొచ్చు, ఎలాంటివి తీసుకోవాలి. ఇంకా చెక్ ద వెయిట్. మనం వెయిట్ వాళ్ళు ఎంత వేస్తే అంతే తీసేసుకుంటాం, మనం అలా చెక్ చేయం. ఇన్స్పెక్ట్ ద రిసిప్ట్ మనం చెక్ చేయం ఎప్పుడు. కొంతమంది అయితే చెక్ చేస్తారు, వెల్ అండ్ గుడ్, కానీ కొంతమంది చెక్ చేయరు, వాళ్ళ కోసమే ఇది. ఓకే ఫ్రెండ్స్, మరి మనం ప్రాంప్ట్ ఇచ్చి ఎలా అయితే చూసాం, మరి దీని తర్వాత ఇలానే ఫ్రెండ్స్ మీకు ఏది కావాలంటే అది ప్రాంప్ట్ ఇవ్వడం. సపోజ్ ఇప్పుడు నాకు అది మీకు నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు చాట్‌జీపీటీలోనే ఈ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, 1 minute. ఇక్కడ ఈ సింబల్ అనేది మనకు అంతే ఫ్రెండ్స్. అది చాట్ కానీ చాట్‌జీపీటీతో చాట్ చేయడానికి ఉంటుంది, అది మనకు అంత యూజ్ ఏం అవ్వదు. ఇదేమో మనం వాయిస్ ద్వారా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, దానికి వాయిస్ ద్వారా ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఈ ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఆ ప్లస్ బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు కెమెరా అనే వస్తుంది, ఫొటోస్ అని వచ్చుద్ది, ఫైల్స్ అని వస్తుంది, క్రియేట్ ఇమేజ్, థింకింగ్, డీప్ రీసెర్చ్, వెబ్ సెర్చ్. ఫస్ట్ కెమెరా అంటే మనం ఈ కెమెరా తీసుకుని, ఇప్పుడు ఈ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాలో మనకు కావాల్సిన ఫోటో అప్లోడ్ చేసి, సపోజ్ ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చామనుకోండి, తర్వాత మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని ఆన్సర్స్ మనకు కావాలి. ఆ ఫోటో అనేది దానికి మనం కెమెరాలోకి వెళ్ళి ఆ ఫోటోని క్లిక్ చేసి తర్వాత 1 minute ఫ్రెండ్స్, ఈ కెమెరా అనే దాంట్లోకి వెళ్ళి దాంట్లో క్లిక్ చేసి దాని మీద తర్వాత ఆ ఫోటో అనేది అప్లోడ్ చేసి మనకి ఏమేమి కావాలో, అంటే కెన్ యూ జనరేట్ మీ అంటే జనరేట్ అనొచ్చు, టెల్ అనొచ్చు, కెన్ యూ ప్లీజ్ గివ్ అనొచ్చు, అది మన ఇష్టం, మన ఇంగ్లీష్ వొకాబులరీ బట్టి మనం వాడుకోవచ్చు. ఆ కెమెరాలోకి వెళ్ళి కెన్ యూ జనరేట్ ది ఆన్సర్స్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ స్టెప్ బై స్టెప్ ఇన్ ఎగ్జామ్ స్టైల్ అని ఇచ్చాము అనుకోండి, అది మనకి ఎగ్జామ్ స్టైల్లో అసలు ఎలా ఫుల్ స్టెప్ టు స్టెప్ మనకు అర్థమయ్యేటట్టు మనం ఎన్నిసార్లు అడిగితే అది అన్నిసార్లు ఇస్తుంది. సపోజ్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇన్ లైక్ దిస్, కెన్ యూ టెల్ మీ బై యూజింగ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అని ఇచ్చామనుకోండి, అది అలా కూడా చెప్తుంది ఫ్రెండ్స్. చాట్‌జీపీటీ మనల్ని ఏమందు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫొటోస్. ఈ ఫొటోస్ అనేది ఇది ఫ్రెండ్స్ ఫొటోస్. ఈ ఫొటోస్ అనేటప్పటికి మనం ఆల్రెడీ ఒక ఫోటో, అంటే కెమెరాలో కాకుండా మనం ఆల్రెడీ ఒక ఫోటో తీసి పెట్టుకుని ఆ ఫోటోని, అంటే సేమ్ రెండు ఒకటే ఫ్రెండ్స్, కానీ కెమెరా అంటే యాప్లో నుంచి ఫోటో తీసేది, ఫొటోస్ అంటే ఏమో ఆల్రెడీ మన నార్మల్ కెమెరా యాప్లో ఫోటో తీసుకుని
మన గ్యాలరీలో కానీ ఫొటోస్లో కానీ సేవ్ అయింది, దాన్ని ఇస్తాము. సేమ్ అంతే ఫ్రెండ్స్, ప్రాంప్ట్ అనేది అన్నిటికీ ఒకటి. నెక్స్ట్ ఫైల్స్ అనేది, ఈ ఫైల్స్ అనేది అన్నీ ఒకటే కానీ మనం ఫైల్స్లో స్టోర్ చేసుకుంటాం కదా కొన్ని వాటిని. అంటే సపోజ్ మీ పేరు మీద ఒక ఫైల్, దాంట్లో మీ ఫొటోస్ అన్నీ ఉంటాయి. అలా మీరు ఫైల్లో సేవ్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్లో నొక్కినప్పుడు అప్పుడు అలాంటి ఫొటోస్ వస్తాయి. లేకపోతే ఎగ్జామ్ ఫైల్ అని సేవ్ చేసుకున్నారనుకోండి ఒక ఫైలు, ఆ ఫైల్లో మీకు ఎగ్జామ్స్ పేపర్స్ అన్నీ దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నారు మీరు. ఆ ఎగ్జామ్ పేపర్స్ దీంట్లోకి ఇస్తే అది మీకు ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్ అంటే మన ఏఐ ద్వారా జనరేట్ అయిన ఇమేజ్ ఫ్రెండ్స్. కానీ అది మీకు చెప్పాను. 1 minute ఫ్రెండ్స్. ఇమేజ్ మనకి ఎలాంటి ఇమేజ్ కావాలి అనుకున్నామో దాన్ని పెట్టాలి. సపోజ్ క్యాన్ యూ జనరేట్ మీ an image like 1 minute friends. There must be some sparkling shine in the hero's eyes. The hero must be very powerful టు సీ. అంతే ఫ్రెండ్స్, మనం ప్రాంప్ట్ ఇస్తే మనకు మొత్తం అయిపోద్ది, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు అది క్రియేటింగ్ ఇమేజ్ అని ఇచ్చింది కదా, ఇప్పుడు అది మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. అది మనకి నచ్చినట్టు ఇవ్వలేదు అనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం దాని కింద ఎడిట్ అనేది ఉంటుంది. అది మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఇంకా నచ్చినట్టు ఎన్ని ఫీచర్స్ కావాలంటే మీరు అన్ని ఫీచర్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అదే మీకు ఇది నచ్చలేదు, ఇదిగోండి ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీరు బై మిస్టేక్ ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు మీరు దాని మీద క్లిక్ చేస్తే అది పాజ్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇచ్చినట్టే అది ఇచ్చింది. మరి అతను చూడడానికి పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు, ఇంకా తన కళ్ళల్లో షైన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీకు నచ్చలేదు అప్పుడు ఆ ఎడిట్ అనే దాని మీద నొక్కి ఇక్కడ ఫ్రెండ్స్ 1 minute, ఈ ఎడిట్ అనేది కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి he must be like a common man but not like a man having many powers అని ఇచ్చాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి ఏమని ఇస్తుందో, మళ్ళీ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాంటి వాటిల్లో జస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చి లేకపోతే ఏమన్నా మ్యాటర్ ఇచ్చి కెన్ యూ క్రియేట్ అన్ ఇమేజ్ బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వచ్చు కానీ ఫ్రెండ్స్, మన పర్సనల్ ఇమేజెస్ అయితే ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఓకే పర్లేదు, కానీ
ఒక హీరోలా లేదు, కాబట్టి నేను మళ్ళీ ఎడిట్ అని ఇవ్వచ్చు, కానీ దెర్ ఈజ్ లెస్ టైమ్, సో ఐ విల్ క్యారీ ఆన్. ఇక్కడే ఈ ఆప్షన్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, 1 minute. ఈ ఆప్షన్ మీద నొక్కితే అది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇమేజ్ సేవ్డ్ అని వచ్చింది. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే ఇంకా అది రెస్పాన్సెస్ అనేది అడుగుతుంది, గుడ్ రెస్పాన్సా, బ్యాడ్ రెస్పాన్సా, ఇంకా ఏమైనా నేర్చుకోవాలంటే దానిలో ఫ్రెండ్స్ ఇందాక చెప్తున్నాను కదా, మన పర్సనల్ ఫొటోస్ అనేది ఇస్తే ఇది ChatGPT ఇవన్నీ మన డేటాని అయితే తీసుకుంటాయి, వాటిని మిస్యూజ్ చేస్తాయి. ఇప్పుడు ఇతను ఉన్నాడు ఫ్రెండ్స్, ఇతను సపోజ్ ఒకటి అప్లోడ్ చేశాడు ఫోటో, ఇతను ChatGPTని ఏమీ క్రియేట్ చేయలేదు ఫ్రెండ్స్. దానికి ఇమేజే అంటే ఒక హ్యూమన్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో దానికి తెలియదంటే ఎవరిచ్చినా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. అంటే వాళ్ళ ఇమేజ్ని వాళ్ళకే కాకుండా వేరే వాళ్ళకి ఇస్తుంది. ఒక అతను సపోజ్ ఇతను ఉన్నాడు కదా మనకి ఇమేజ్లో వచ్చిన అతను, 1 minute ఫ్రెండ్స్. ఇతను ఒక ఫోటోని అప్లోడ్ చేశాడు, నాకు సో అండ్ సో ఇలా ఫోటో రావాలి అని ఇతను ఎలాగోలా అప్లోడ్ చేశాడు నా దాని మీద, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు హ్యాపీ బర్త్డే అని రావాలి ఇతను ఫోటో ఇచ్చని. అప్పుడు ChatGPT అనేది మన డేటాని తీసుకుంటుంది, మన ఫోటో వచ్చింది కాబట్టి. అదే మనలాంటి వాళ్ళు అడిగారు అనుకోండి, ఆ ఫొటోస్ని ఇక్కడ చేసి ఇలా ఇస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పటికైనా మన పర్సనల్ ఫొటోస్ అనేవి ఇవ్వకండి. ఇదైతే మరి బాగా ఇంపార్టెంట్ పాయింట్, దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, థింకింగ్ డీప్ రీసెర్చ్. వెబ్ సెర్చ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన ఆలోచనల్ని దానికి చెప్పడమే. అవన్నీ సేమ్ ఇంతే, బట్ క్రియేటింగ్ ఇమేజ్ వరకు అయితే మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది, 1 minute. ఇక్కడ నేను రౌండ్ చేశాను కదా, దాని మీద క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే మనకి హిస్టరీ అనేది వస్తుంది. సపోజ్ ఇందాక మనం బనానా పర్చేస్ వెరిఫికేషన్ స్టెప్స్ చూసాం కాబట్టి ఇది హిస్టరీ. తెలుగు రీల్స్ టాపిక్స్ చూసాం, అంటే నేను పాతగా సెర్చ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ వరకు నేను ఆల్మోస్ట్ ఇన్ని సెర్చ్ చేశాను. ఇక్కడ చాట్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, అది నార్మల్ మనం ఏమన్నా దానికి తెలపాలంటే, అంటే మన సైడ్ నుంచి దానికి ఇంకా ఏమన్నా కరెక్షన్స్ ఇవ్వాలంటే. కానీ ఫ్రెండ్, మనము ఒకవేళ ఏమన్నా క్రియేట్ చేయాలనుకుంటే ఇలాంటి వీటిల్ని ChatGPT, జెమినీ వాటిని LLMs అంటారు. అది మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను నేను. LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. LLMs అంటే మనం ఇచ్చిన లాంగ్వేజ్ని, మనం ఇచ్చిన ఇన్పుట్ని తీసుకుని మనకు అవుట్పుట్ జనరేట్ చేస్తాయి. లైక్ జెమినై, ChatGPT అనేది OpenAI వాళ్ళు క్రియేట్ చేశారు. క్లాడ్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అది మనకు అంత పాపులర్ కాదు. అది ఇమేజెస్ జెమినీ లాగా దీనిలో జనరేట్ చేయవు. ఈ రోజుకి ChatGPT చెప్తాను, ఇంకా ఫర్దర్ డేస్లో జెమినై, క్లాడ్, ఇంకా వేరేవి ఇలాంటి LLMs అలాంటివి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఇమేజెస్ అంటే కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని మనకి ఇది ఇలా మన ఫోటో ఇచ్చి నేను ఇక్కడ కూర్చున్నట్టు ఇవ్వాలన్నా ChatGPT అనేది మనకు క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమన్నా రాసి ఇక్కడ మన ఫోటో ప్రింట్ అవ్వాలన్నా అలా కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా కూడా మనం చేయొచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్, ఇంకా ఎలా మనకి ఇష్టం వచ్చినట్టు ప్రాంప్ట్ ఇవ్వచ్చు, మనకి ఎలాగైనా ఇస్తుంది అది. కానీ కొంచెం బాగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ప్రాజెక్ట్స్ అని ఉంది. ఇక్కడ ప్రాజెక్ట్లో మన ప్రాజెక్ట్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే, సపోజ్ కోడింగ్ మీద ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు, ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయొచ్చు దీంట్లో. నెక్స్ట్, ఇక్కడ మనం షేర్ చేయాలనుకుంటే ఇక్కడ పిన్ అదక్కర్లేదు, అంతే ఫ్రెండ్స్. మనం డిలీట్ చేయాలంటే ఇక్కడ సపోజ్ నేను బ్యాక్కి వెళ్ళిపోయా, మొత్తం అయిపోయింది, ఇంకా అయిపోయింది అనుకుందాం, మన వర్క్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా చాట్ చేస్తున్నాం.
అప్పుడు మనం అది చూసినట్టు మన హిస్టరీలో తెలియకూడదు. సపోజ్ నేను బనానా పర్చేస్ వెరిఫికేషన్ అని చూసాను, అది మన హిస్టరీలో తెలియకూడదు. దాన్ని ఇక్కడ డిలీట్ చేయవచ్చు, కానీ అంత ఫర్దర్ అంత డిలీట్ చేయడం అంత కాకుండా మన స్టార్టింగ్లోనే ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, 1 minute, ఇది రౌండ్ ఆఫ్ చేసాం కదా 1 minute. ఇది కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి చాట్ అనేది కనపడుతుంది కదా ఫ్రెండ్స్. దిస్ చాట్ వోంట్ అపియర్ ఇన్ యువర్ చాట్ హిస్టరీ అండ్ వోంట్ బీ యూస్ టు ట్రైన్ అవర్ మోడల్స్. అప్పుడు అది మనకు సేఫ్టీ ఫ్రెండ్స్. అలా అని దాన్ని మనం నమ్మి అప్పుడు కూడా మన పర్సనల్ డేటా ఇచ్చినా అది అంత సేఫ్టీ కాదు ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు మనం బయట వాళ్ళని కూడా అంత ట్రస్ట్ చేయం కదా, సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసి సేమ్ ఇందాక ఇచ్చిన చాట్ ఇస్తే మనకి ఇక్కడ అనేది రాదు ఫ్రెండ్స్. మనకి ఎలాంటిది కావాలన్నా ఫ్రెండ్స్, సపోజ్ ఒక ఇమేజ్, కెన్ యూ క్రియేట్ మీ an image to make image. నా ఇమేజ్ వచ్చేటప్పటికి యూజింగ్ చాట్ జీపీటీ అని ఇస్తే ఇన్ తెలుగు, ఇక్కడ మనకైతే చాట్ గాట్ అని వచ్చింది ఫ్రెండ్స్. అదైతే తప్పు కాబట్టి ఇక్కడ దాని మీద ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ మెసేజ్ అని వస్తుంది. అప్పుడు ఇక్కడ మనం క్రియేట్ సరిగ్గా ఇవ్వచ్చు. అప్పుడు జీపీటీ అని ఇచ్చాను, పేస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ని అయితే క్రియేట్ చేస్తుంది. మన ఇష్టం ఫ్రెండ్స్, కానీ దానికి కొంచెం లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ బట్టే వాడాలి మనం. కొన్ని రోజుల తర్వాత అప్గ్రేడ్ చేసుకోమని, పర్ మంత్ 399 అయితే గో అని, సమ్ 1000 చేంజ్ అయితే ప్లస్ అని, అలాంటి వాటికి అప్గ్రేడ్ చేసుకోమనుద్ది. కానీ మనం ఒక 1 day 24 hours ఆగితే అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు వచ్చింది మన ఇమేజ్. చాట్ జీపీటీ అంటే ఏమిటి? చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ ద్వారా అభివృద్ధి అంటే మనం ఇవ్వని ఇన్ఫర్మేషన్ కూడా అది జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్, దాని వరకు. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి నా వీడియోకి థంబ్నెయిల్గా పెట్టవచ్చు. అలా మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే మనకి ఇమేజెస్ క్రియేషన్ మొత్తం అయిపోయింది. ఇంకా మొత్తం బ్యాక్కి వచ్చేసాము. మళ్ళీ వెళ్తున్నాను నేను. ఇక్కడ గెట్ ప్లస్ అని ఉంది కదా, దీంట్లో ఇదిగోండి ప్లస్ అయితే 1950 పర్ మంత్. మనకి ఎప్పుడు కావాలన్నా దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ పర్ మంత్ కోసం మనం అంత ఖర్చు చేయడం అనేది అంత కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. అందుకే నేనైతే ఎప్పుడు సారీ ఫ్రెండ్స్ 1 minute. Friends, there is a trouble here. Okay. ఇవ్వండి ఇది. సారీ ఫ్రెండ్స్, సారీ. ఇవ్వండి, ఇదైతే కనిపిస్తుంది కదా 1 minute. One minute friends, sorry, I am really sorry. ఇవ్వండి ఇది.
ఇది మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ పర్ మంత్ అంటే అది మరీ ఓవర్ అయిపోయినట్టు ఉంటుంది. కాబట్టి అదే గో అయితే 399 పర్ మంత్. అది కూడా ఎప్పుడు కావాలన్నా అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో వచ్చేటప్పటికి ప్లస్లో వచ్చేటప్పటికి ఫీచర్స్ బాగుంటాయి. ఏదైనా మనీ ఎక్కువ ఉంటే ఫీచర్స్ దాన్ని బట్టే ఉంటాయి కదా ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి. మరి మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తే మీకు రాను ఫర్దర్ క్లాసెస్లో జెమినై యూసేజ్, క్లాడ్ యూసేజ్, వాటర్ ఎల్ఎల్ఎమ్స్, ఎన్ఎల్పీస్ అని ఉంటాయి, మెషిన్ లెర్నింగ్ చెప్తాను, ట్రైనింగ్ టెస్టింగ్ అంటే రియల్ టెస్టింగ్ కాదు ఫ్రెండ్స్, అంటే స్మాల్ బేసిక్స్. మనకు ఇప్పుడే అంత అక్కర్లేదు ఫ్రెండ్స్, అంటే బేసిక్గా చెప్తాను. మరి మన ఫ్యాక్ట్ ఛానల్తో పాటు అంటే ఇది కూడా ఫ్యాక్ట్ ఛానల్లో పార్టే. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇప్పుడు అయితే ఏఐ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి పిల్లలకి ఇప్పటి నుంచే ఏఐ అనేది నేర్పిస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ టేకింగ్ ఎ లీవ్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ రోషన్. థ్యాంక్ యూ.